RRB clerk paper number 43. Question number 41. There are three consecutive odd numbers and three consecutive even numbers. The smallest even number is 9 less than largest odd number. If the product of the first two odd numbers is 239 more than square of the average of all the three given even numbers, what is the smallest odd number? ప్రాబ్లం కొంచెం పెద్దది, చేయాల్సిందే తప్పదు, చేద్దాం రండి. ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడంటే 3 ఆడ్ నంబర్లు ఉన్నాయి అంటున్నాడు. ఆడ్ నంబర్లు 3, నెక్స్ట్ ఈవెన్ నంబర్లు కూడా 3 ఉన్నాయి అంటున్నాడు. సో మనల్ని అడిగినటువంటి ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆడ్ నంబర్? స్మాలెస్ట్ ఆడ్ నంబర్ నెక్స్ట్ అనుకున్నాం అనుకోండి, తర్వాత అది x+2 అవుతుంది, తర్వాత అది x+4 అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ ఈజ్ 9 లెస్ దాన్ లార్జెస్ట్ ఆడ్ నంబర్. లార్జెస్ట్ ఆడ్ నంబర్ ఎంత? x+4. x+4 అయితే ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ ఈజ్ 9 లెస్ దాన్ అంటే x+4 మైనస్ 9 అంటే x-5. ఇది x-5 అయిన తర్వాతది +2 అవుతుంది అంటే x-3, తర్వాతది x-1. ఇంతవరకు రాసిన తర్వాత ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ టూ ఆడ్ నంబర్స్ ఈజ్, ఫస్ట్ టూ ఆడ్ నంబర్స్ అంటే x ఇంటూ x+2 ఈజ్ 239 మోర్ దాన్ స్క్వేర్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద త్రీ గివెన్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ యొక్క యావరేజ్ అంటే x+3 అవుతుంది. దాని యొక్క స్క్వేర్ అంటే x-3 హోల్ స్క్వేర్. దీనికన్నా ఇది 239 మోర్ అన్నాడు. సో ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాదు అక్కడ. x² క్యాన్సిల్ అవుతుంది. x² ప్లస్ 2x మైనస్ x² ప్లస్ 6x మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 239. సో x² క్యాన్సిల్ అయిపోయింది. 8x అంటే x వాల్యూ ఎంత అంటే డివైడెడ్ బై 8. -9 అటు వెళ్తే 248. ఆన్సర్ ఈజ్ 31. చేయాల్సిందే ప్రాబ్లము, ఇంతకన్నా వేరే మార్గం ఏమీ లేదు. 42. Out of the total student strength of a college, 70% are boys and the remaining are girls. 60% of the number of girls and 30% of the number of boys study arts. If the number of girls who study arts is less than number of boys who study arts by 84, what is the total number of student strength? So total ఉన్నది 100% అనుకుంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 70% అంటున్నాడు. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టంటే 30%. వాళ్ళలో ఆర్ట్స్ చదివేవాళ్ళు 60% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 30లో 60% అంటే 18 వస్తుంది. నెక్స్ట్ అండ్ 30% ఆఫ్ ది బాయ్స్ అంటే 21% వస్తుంది. 21% కి 18% కి డిఫరెన్స్ 84 అంటున్నాడు. అంటే డిఫరెన్స్ ఈజ్ 3%. 84 ఈజ్ 3%. మనకు కావాల్సింది 100% ఈజ్ వాట్ కావాలి? 3 28 టైమ్స్. ఆన్సర్ ఈజ్ 2800. క్వశ్చన్ నెంబర్ 43. A boat can travel 14.4 km downstream in 36 minutes. If the speed of the water current is 20% of the speed of the boat in still water, how much time in minutes will the boat take to travel 12.8 kilometers upstream? అడిగింది ఏంటి? మనల్ని టైం అడుగుతున్నాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. సో ఒకసారి చూద్దాం, లెక్క చేయకుండా ఆన్సర్ వస్తుందేమో. 12.8 డివైడెడ్ బై అప్ స్పీడ్, మినిట్స్లో అడిగాడు కాబట్టి ఇంటూ 60 రాయాలి. అంటే ఇప్పుడు డినామినేటర్లో ఏదైనా నంబర్ వచ్చాక ఇది ఆటిల్లో క్యాన్సిల్ అయితే మిగిలిపోయే నంబర్ ఏమవ్వాలంటే ఆటిల్లో ఎగ్జిస్టింగ్ నంబరే అవ్వాలి. 54 చూద్దాము ఆన్సర్ అవుతుందా లేదా. 9 ఉండాలి. అంటే 54 అంటే 9 ఇంటూ 6 అంటే 3. యాక్చువల్గా దాంట్లో 3 టైమ్స్ ఉండాలి. 3 ఒక్కసారే ఉంది, దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 48. 6 ఇంటూ 8, 6 ఉంది, ఇక్కడ 8 ఉంది అంటే ఇది ఎలిజిబుల్. 52 అంటే 13 ఇంటూ 4 ఉంది కానీ 13 లేదు అక్కడ అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 9 ఇంటూ 4, 9 నంబర్లో లేదని ఇందాకే మాట్లాడుకున్నాము. నెక్స్ట్ 14 ఇంటూ 3 అంటే 7 ఉండాలి, 7 దీంట్లో లేదు అంటే ఆన్సర్ ఈజ్ 48. నో నీడ్ ఆఫ్ సాల్వింగ్ ద ఫుల్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 44. The breadth of a rectangle is half of its length. Also the length of the rectangle is equal to diameter of the circle. If the area of the circle is 540 is more than that of the rectangle by 504, what is the perimeter of the rectangle? ఏం కావాలి మనకి?
perimeter of the rectangle కావాలంటే 2 into L plus B వాల్యూ కావాలి. The breadth of the rectangle is half of length అంటే L is to be 2:1 అన్నాడు. 2:1 అంటే లెంగ్త్ 2x అయితే బ్రెడ్త్ ఏమవుతుంది x అవుతుంది. పెరిమీటర్ అంటే 2 into L plus B రాయాలి. అంటే 2 into 3x అంటే 6x అవ్వాలి. అంటే 6 into సంథింగ్ అవ్వాలి. 6 దీంట్లో అంటే 6 క్యాన్సిల్ అవుట్ అంటే 3 క్యాన్సిల్ అవ్వాలి. సో 6 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 దాంట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ అట్లానే ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు, ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈస్ 126. నో నీడ్ ఆఫ్ ది రిమైనింగ్ డేటా. Question number 45. At present, B's age is 2/3 of A's age. The respective ratio between A's age 4 years ago and B's age 8 years ago was 2:1. What will be B age 6 years hence? So, B ఏం చెప్తున్నాడంటే ఇక్కడ B is equal to 2/3 of A అన్నాడు. A ఇక్కడ రాసేదాన్ని ఇక్కడ రాసుకున్నాం అనుకోండి. అంటే A is to B వాల్యూ ఎంత 3:2. A is to B was given as 3:2. నెక్స్ట్ అడిగిన ఆన్సర్ ఏంటి? వాట్ విల్ బి బీస్ ఏజ్ 6 years hence? బి ఏజ్ 2x plus 6 అంటే ఈవెన్ నెంబర్ అవ్వాలి. అదృష్టం కొద్దీ అన్ని ఈవెన్ నెంబర్లే కాబట్టి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అంటే ఏకి 3x అయితే బికి 2x అవుతుంది. ఏంటిది? ప్రజెంట్ ఏజెస్. నెక్స్ట్ తర్వాత ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ఏజ్ ఏజ్ 4 years ago అంటే 3x minus 4. నెక్స్ట్ అండ్ బీస్ ఏజ్ 8 years ago ఏమన్నాడు? 2:1. సో 3x 4x అంటే x వస్తుంది. ఇదేమో -4, ఇదేమో -16. 16 ఇటే పక్కకి తీసుకొచ్చేస్తే 12 అవుతుంది. x is equal to 12. ఏం కావాలి మనకి? బి ఏజ్ కావాలి. బి ఏజ్ అంటే 2x అంటే 24. ఎప్పుడు? ప్రెసెంట్. కానీ అడిగింది ఎప్పుడు? 6 years తర్వాత. 24 plus 6 ఆన్సర్ ఈజ్ 30 years. Question number 46. 18 men can finish a piece of work in 20 days. 12 men can finish the same piece of work in 32 days. Only 15 men started working and in 3 days completed a certain amount of work. After that 6 women replaced them. In how many days the whole work will be completed? Right, చూద్దానండి. 18 men 20 days లో చేయగలరంట. నెక్స్ట్ 12 women ఏమో 32 days లో చేయగలరంట. అయితే 15 men వర్క్ స్టార్ట్ చేశారు, 3 days వర్క్ చేశారు. తర్వాత ఆఫ్టర్ దట్ 6 women రీప్లేస్డ్ దెమ్ అంటే వీళ్ళు వెళ్ళిపోయి 6 women వచ్చారు. వాళ్ళకి ఎన్ని రోజులు పట్టినాయి? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ద హోల్ వర్క్ అన్నాడు. అంటే x plus 3 days ఆన్సర్ అవుతుంది. రైట్. సో 3 దీంట్లో 6 times, 3 దాంట్లో 2 times, 3 దాంట్లో 5 times, 5 దాంట్లో 4 times. 1/8 అంటే ఈ టైపు తీసుకొస్తే 7/8. 8 4 times, 6 2 times, 2 into 4 8, 8 into 7 56. సో బి రిమైనింగ్ వర్క్ చేయడానికి 56 days. కానీ అడిగింది ఏంటి? టోటల్ వర్క్ కదా అడిగింది. +3 ఆన్సర్ ఈజ్ 59 days. Question number 47. There are 5 red balls, 3 green balls and 2 yellow balls in a bag. 2 balls are simultaneously drawn at random. What is the probability that none of the ball is green color? Green color ball రాకూడదంట. అంటే ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 balls. 7 balls లో నుంచి మనకి ఎన్ని బాల్స్ కావాలి? 2 balls. అంటే 7c2 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 10c2. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. Question number 48. Average marks scored by the girls in a class is 40 and that of the boys in the same class is 30. The number of boys is more than number of girls by 8. If the total score of the boys is equal to total score of the girls, how many girls are there in the class? Class లో x members girls ఉన్నారనుకుంటే వాళ్ళ యావరేజ్ 40 అంటే x into 40 is the total. నెక్స్ట్ తర్వాత బాయ్స్ ఎంతమంది ఉన్నారని చెప్తున్నాడంటే ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బై 8. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టంటే x plus 8. వీళ్ళ యావరేజ్ ఎంత అన్నాడంటే 30. టోటల్స్ ఈక్వల్ అని చెప్పాడు కాబట్టి టోటల్స్ ఈక్వేట్ చేసాము. 0 0 గెట్స్ క్యాన్సిల్డ్. 4x 3x x is equal to 24. Answer is 24. Question number 49. The interest earned on P rupees when invested for 2 years at 8% per annum simple interest is 240 more than the interest earned on half P rupees when invested for 2 years at for 12% simple interest. What is the value of P? Common sense తో ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం. P rupees మీద 8% 2 years అంటే 16% వస్తుంది అక్కడ. నెక్స్ట్
హాఫ్ పి మీద 12% అంటే పి మీద 6% వస్తుంది. 6% 2 years అంటే 12% వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4%. సో 240 రూపీస్ ఈజ్ 4%. మనల్ని అడిగింది 100% ఈజ్ వాట్? ఆన్సర్ ఈజ్ 6,000 రూపీస్. Question number 50. Cost price of article A is 150 rupees more than cost price of article A. The price of the article A was sold at 40% profit and article B was sold at 20% loss. If the respective ratio between selling price of article A and B is 7:6, what will be the selling price of the article A if it was sold at 10% loss? అంటే 10% లాస్ అంటే 90% కమ్మాలి. 90/100 రాస్తే ఆన్సర్ 9 పోయేది అయ్యి ఉండాలి. దురదృష్టం కొద్దీ అన్ని ఆన్సర్లు 9 పోయే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. ఆర్టికల్ బి ఈజ్ 150 మోర్ దెన్ ఆర్టికల్ ఏ. అడిగిన ఆన్సర్ ఆర్టికల్ ఏ కాబట్టి ఆర్టికల్ ఏ X రూపీస్ అనుకున్నాం. బి ఎంత అన్నాడంటే X ప్లస్ 150 అన్నాడు. నెక్స్ట్ ఆర్టికల్ ఏ వాజ్ సోల్డ్ ఎట్ 40% ప్రాఫిట్. 40% ప్రాఫిట్ అంటే 140%. తర్వాత రాసేది రేషియో కాబట్టి డివైడెడ్ బై 100 రాయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ బి వాజ్ సోల్డ్ ఎట్ 20% లాస్ అంటే 80%. ఇదేమో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, అదేమో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి. వాటి మధ్య రేషియో అన్నాడంటే 7:6 అంటే ఇంటూ 7 ఇంటూ 6 ఇన్ బిట్వీన్ ఈక్వల్. సో 0 క్యాన్సల్. 7 2 times 2 4 times 2 2 times 2 3 times 3x 2x అంటే x is equal to 300. కానీ ఇది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అంటే 300 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. మనల్ని అడిగింది ఏంటంటే 10% లాస్ అంటే 30. ఆన్సర్ ఈజ్ 270 రూపీస్. Question number 51. A bike covers a distance of 576 kilometers with 1/3 of the petrol required to fill the tank of a car. If the mileage of the bike is 72 kilometers per hour per liter and cost of the petrol per liter is 73 rupees, what is the amount required to fill the tank of the car? So, పెట్రోల్ ట్యాంక్ లో బండిలో కనుక పెట్రోల్ ట్యాంక్ లో ఫుల్ గా ఉంటే 576 కిలోమీటర్స్ వెళ్తుంది. లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? 72. అంటే బైక్ లో అన్ని లీటర్ల పెట్రోల్ పడుతుంది. కారులో ఎన్ని పడుతుంది అన్నారంటే 3 times. అంటే బండిలో 1/3 అన్నాడంటే కారు 3 times అవుతుంది. అంటే కారులో పట్టే పెట్రోల్ ఇది. సో పెట్రోల్ ఈచ్ లీటర్ ఎంత అన్నాడంటే 73 రూపీస్. రెండు చేద్దాం. 6 into 3 8, 8 into 3 4 డివైడెడ్ బై 2. 2 4 అవ్వాలంటే చివరిలో 7 అన్నా ఉండాలి, 2 అన్నా ఉండాలి. 7th ఆన్సర్ లేవు, 2తో ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. 52. Present age of Amit grandfather is thrice of his present age. Amit is 18 years younger than his uncle Rajesh. Amit father is 14 years older than his uncle Rajesh. Amit mother present age is 48 years, which is 4/5 of father's present age. What is Amit grandfather? Amit grandfather ఏమన్నాడు? 3 times of Amit అంటే 3 multiple అయ్యి ఉండాలి. 3 multiple కాదు. నెక్స్ట్ ఎలిజిబుల్, లాస్ట్ కూడా ఎలిజిబుల్. అందుకని ప్రాబ్లం చేద్దాం రండి. సో ఇక్కడ 48 years ఎవరు వయసు ఇచ్చాడు? మదర్ కి 48 years అంట. అది ఎంత అన్నాడంటే 4/5 ఆఫ్ ఫాదర్. అంటే ఫాదర్ ఎంత వస్తాడంటే 4 12 times 12 into 5 60. నెక్స్ట్ అమిత్ ఫాదర్ ఈజ్ 14 years older దాన్ అంకుల్ రాజేష్. అంటే రాజేష్ కి ఎంత ఉంటుంది అంటే 14 years తక్కువ ఉంటుంది. అంటే 46 years. నెక్స్ట్ అమిత్ ఈజ్ 18 years యంగర్ దాన్ అంకుల్ రాజేష్. అంటే అమిత్ వాల్యూ ఎంత వస్తుందంటే దాంట్లో నుంచి 18 years తీసేస్తే 28 వస్తుంది. ఇప్పుడు అమిత్ గ్రాండ్ ఫాదర్ ఎంత అంటే 28 into 3. 3 into 8 అంటే 4 రావాలి. చివరిలో 4 ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. Question number 53. Twice the number of sheep in a farm is equal to number of goats in the farm. Number of horses in the farm is half of the number of sheep. Number of horses in the farm is 18. How many liters of milk can be collected from all the goats together if each goat gives 2.5 liters? 2.5 అంటే 5/2 అవ్వాలి. అంటే గోట్స్ నంబర్ ఇంటూ 5/2 అంటే ఆన్సర్ 5 multiple అయ్యి ఉండాలి. దురదృష్టం కొద్దీ అన్ని 5 multiples ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వర్కౌట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 18 ఉన్నాయి ఏంటి? నంబర్ ఆఫ్ హార్సెస్ 18 ఉన్నాయి అన్నాడు. నెక్స్ట్ తర్వాత కొంచెం ముందుకెళ్తే the number of goats in the number of horses in the farm is half of the sheep. అంటే షీప్ ఎన్ని ఉన్నాయి అంటే డబుల్ ఉంటాయి, 36. నెక్స్ట్
ట్వైస్ ద నెంబర్ ఆఫ్ షీప్ ఇన్ ద ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు గోట్స్. అంటే గోట్స్ ఎన్ని ఉన్నాయంటే షీప్ కి ట్వైస్ అంటే 72. సో ఇప్పుడు 72 ఇంటూ 5/2 2 36 times 36 into 5 అంటే ఆన్సర్ ఈజ్ 180 liters. Next 54. There are 4 numbers ABCD. Sum of the square of A and cube of B is 280. అంటే ఏం చెప్తున్నాడంటే A square plus B cube is equal to 280 చెప్పాడు. నెక్స్ట్ the product of C and D is 48. అంటే C into D is equal to 48. Next and the sum of C and D is 16. Next, if A is twice of D and A is equal to 2D and C is greater than D, what is the sum of B and C? అంటే టాస్క్ ఏంటంటే బీసీల వాల్యూలు క్యాలిక్యులేట్ చేయటం. నెక్స్ట్ ఇక్కడ C ఇంటూ D ఉంది, C ప్లస్ D ఉంది. ఇది 12 into 4 12 plus 4 సరిపోతుంది అనుకుంటా, కానీ ఏది సీనో ఏది డీనో తెలియదు. కానీ ఇక్కడ చెప్పాడు C is greater than D అన్నాడు. అంటే C వాల్యూనేమో 12 అవుతుంది, డి వాల్యూనేమో 4 అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 2D అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2D అంటే ఏ వాల్యూ 8 అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. 64 దాంట్లో నుంచి తీసేసామనుకోండి 216 అవుతుంది. అది బి క్యూబ్. అంటే బి వాల్యూ ఎంత అంటే 6. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే బి ప్లస్ సి అడుగుతున్నాడు. అంటే 12 plus 6 ఆన్సర్ ఈజ్ 18. Question number 55. Rajat scored 234 and 458 marks in 2 different subjects. Maximum marks of each subject are 480. Which calculation is needed to find out the percentage of marks he scored in both the subjects together? అసలు ముందు స్టెప్ రాద్దాం. క్యాలిక్యులేషన్ అడగట్లేదు, యాడ్ చేయటాలు, సబ్ట్రాక్ట్ చేయటాలు, డివైడ్ చేయటాలు చేయొద్దు. 2 సబ్జెక్టులు కలిపి ఎంత రావాలి? 234 ప్లస్ 458 రావాలి. ఎన్నిటి మీద రావాలి? 2 480ల మీద రావాలి. ఇంటూ పర్సంటేజ్ అడిగాడు 100. అది ఫార్మేషన్. ఆ ఫార్మేషన్కి ఏం ఫిట్ అవుతుంది? 234 ప్లస్ 458 డివైడెడ్ బై 480. మరి ఈ 2 100 లేకుండా పోయినాయి కదా, అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 234 ప్లస్ 458 డివైడెడ్ బై 4.8. 238 ప్లస్ 458 డెసిమల్ పెడితే ఇది 4.8 అవుతుంది, కానీ 2 రిప్రజెంట్ అవ్వలేదు అక్కడ, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. హాఫ్ ఆఫ్ 234 ప్లస్ 458 డివైడెడ్ బై 480 సరిపోయింది అనుకుంటా. చూడండి 234 ప్లస్ 458 ఇంటూ హాఫ్ డివైడెడ్ బై 4.8 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఈ చాయిస్ 3. క్వశ్చన్ నెంబర్ 56. The data given in the table is for the month of July 2015. Companies ABCD, total number of bottles manufactured, number of non-defective bottles sold, number of defective bottles manufactured. Note అనేది చెప్తున్నాడు. నెవర్ ఎవర్ డోంట్ ఇగ్నోర్ నోట్. నోట్ ని పొరపాటును కూడా ఇగ్నోర్ చేయమాకండి. యూ మే ఫైండ్ సంథింగ్. The bottles manufactured by a particular company is the total of number of bottles sold, number of defective bottles manufactured and number of unsold bottles. అంటే ఈ టోటల్ నెంబర్ అంటే ఏమంటున్నాడంటే 3 heads చెప్తున్నాడు. number of bottles sold ప్లస్ number of defective bottles. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే లెఫ్ట్ ఓవర్, అంటే మంచిగా నాన్ డిఫెక్టివ్ అన్సోల్డ్. అంటే ఏమో నాన్ డిఫెక్టివ్ సోల్డ్ అంటే మంచిగా తయారు చేసినప్పుడు కొన్ని మంచిగా కొన్ని పిచ్చిగా తయారవుతాయి, మంచిగా తయారైనట్లు అమ్మేసినవి. అయ్యేమో మంచిగా తయారవనటువంటి, అంటే మిగిలిపోయినవి ఏమవుతాయి అంటే నాన్ డిఫెక్టివ్ అన్సోల్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ which remained unsold and the number of bottles manufactured by company B which remained unsold? Company A and B did not sell any defective bottles. So అడుగుతున్నది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ రిమైన్ అన్సోల్డ్. అంటే ఇప్పుడు 1600లో 1320 తీసేసామనుకోండి, ఎన్ని మిగులుతాయి మనకు అక్కడ అన్సోల్డ్? అన్సోల్డ్ వచ్చేటప్పటికి 280 వస్తుంది. నెక్స్ట్ అట్లానే రెండో దాంట్లో బి 1250లో నుంచి ఈ నెంబర్ తీసేసామనుకోండి
230 వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ 50. క్వశ్చన్ నెంబర్ 57. What is the average number of non-defective bottles sold by ABC? Company ABC did not sell any defective. అంటే ఈ మూడిటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. అన్నిట్లోని చివరిలో 0 ఉంది. నెక్స్ట్ 5 + 2 4, 5 + 2 7, 7 + 2 9. అంటే 9 డివైడెడ్ బై 3 అంటే 3 రావాలి. అంటే 0 ఉండాలి, 3 ఉండాలి, 0 ఉండాలి, 3 ఉండాలి. అదిగోండి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. Number of non-defective bottles manufactured by company C which remained unsold is approximately what percent less than number of non-defective bottles manufactured by company B which remain unsold. So company B and C did not sell any defective bottles. ఏం అడుగుతున్నాడో చూద్దాం. The number of non-defective bottles manufactured by C which remained unsold. Cలో 960 తయారైంది, 750 అమ్మేశాడు. ఈ ఏమో డిఫెక్టివ్. నాన్ డిఫెక్టివ్ అన్సోల్డ్ అంటే బ్యాలెన్స్ అవుతుంది. అంటే 960లో 750 తీసేస్తే 210, 210లో ఈ నెంబర్ తీసేస్తే 210లో 26, 174. నెక్స్ట్ అట్లానే కంపెనీ బి అంటున్నాడు. సో 1250లో నుంచి 1000 తీసేస్తే 250, 250లో 20 పోతే 230, 230లో నుంచి 42 పోతే 188. సో అడిగింది ఏంటంటే లెస్. ఎంత లెస్ అంటే 14 లెస్. 14 లెస్ దాన్ 188 మల్టిప్లైడ్ బై 100 క్యాన్సిల్ చేస్తే యాక్చువల్గా ఆన్సర్ 7% వస్తుంది, 7.44% వస్తుంది. ఇక్కడ టైప్ మిస్టేక్ ఉంది. ఆన్సర్ 3, మేము ఇచ్చిన దాంట్లో ఆన్సర్ 3 కరెక్ట్. 7% ఉండాలి అది. Question number 59. The total number of defective bottles manufactured by company A&D together. A&D లో defective bottles, the number of defective bottles sold by A&D అంటే 58 plus 50, 108. Next, and the number of bottles is what percent of number of bottles manufactured by C divided by 960 into 100. సో ఒకసారి ఆన్సర్ చూద్దాము. 960లో 10% అంటే 96, దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి. చూద్దాం. 96 దీంట్లో 1 టైం క్యాన్సిల్ చేసామనుకోండి, 12, 120 మిగిలింది. 120లో మళ్ళీ ఇంకొకసారి పోతుంది. అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 11 point something. అంటే ఆన్సర్ 11.25. Question number 60. Company D sold non-defective bottles at a profit of 20% and all manufactured defective bottles at a discount of 10%. What was the total selling price of manufacturing cost of each bottle is 60 rupees. యాక్చువల్గా ఇది లెక్క ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ రాయొచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు నాన్ డిఫెక్టివ్ బాటిల్స్ ఏమో 20% ప్రాఫిట్కి అమ్మాడంట. అంటే అన్ని బాటిల్స్ అనుకున్నాం అనుకోండి, దాని రేట్ ఎంత 60. 20% ప్రాఫిట్ అంటే ఇంటూ 120/100 ప్లస్ నాన్ డిఫెక్టివ్ బాటిల్స్ ఈ నెంబర్ అనుకుందాము. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, మీకు అర్థం కావడం కోసం మాట్లాడుతున్నాను. దాని రేటు 60 రూపీస్. దాన్ని అమ్మింది 10% లాస్కి, అంటే 90/100. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. కామన్ తీసి బయటికి తీసుకొస్తే 60 ఇంటూ సంథింగ్ అవుతుంది. అండ్ ఆన్సర్ 3 పోయే నెంబర్ అవ్వాలి. 15, 23 క్యాన్సిల్ అవ్వట్లేదు, 9, 4 క్యాన్సిల్ అవ్వట్లేదు, 11 క్యాన్సిల్ అవ్వట్లేదు, క్యాన్సిల్ అవుతుంది, అవ్వట్లేదు. దాని ఆన్సర్ ఈస్ 92,700. నో నీడ్ ఆఫ్ సాల్వింగ్ ఆల్ ద ప్రాబ్లమ్. క్వశ్చన్ నెంబర్ 61. రైట్, 2 793లు. అంటే 793 కనుక రావడం జరిగితే 4వ ప్లేస్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. 673, 683 అంటే 673 కానీ 683 కానీ వస్తే ప్రాబ్లం లేదు, కానీ 793 వస్తే 4th ప్లేస్ వరకు చేయాలి. అందుకని 4th ప్లేస్ వరకు క్యాలిక్యులేట్ చేసుకెళ్దాం రండి. 1 + 3 4, 4 + 0 4, 4 + 9 13 అంటే 3 వచ్చింది. 1 క్యారీ ఓవర్ ఉంది. 1 + 6 7, 7 + 7 14, 14 + 3 17, 17 + 2
19 అగైన్ 1 క్యారీ ఓవర్ ఉంది అంటే ఈ మూడు ఆన్సర్లు కాదు 793 ఆడే వస్తుంది అక్కడ 1 క్యారీ ఓవర్ ఉంది 1 + 2 3 3 + 3 6 6 + 9 15 15 + 2 17 అగైన్ 1 క్యారీ ఓవర్ ఉంది 1 + 3 4 4 + 5 9 9 + 6 15 15 + 7 22 అంటే 2 రావాలి దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 622.793. క్వశ్చన్ నెంబర్ 62. సో ఈ -6 పైకి వస్తే +6 అవుతుంది 37 + 6 అంటే 43 43 - 41 అంటే 2 అంటే 43 స్క్వేర్ కావాలి 43 × 43 యూనిట్స్ ప్లేస్ లో 9 రావాలి అంటే ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 43 స్క్వేర్ 40 స్క్వేర్ అంటే 1600 కంటే పైన ఉండాలి రెండు ఆన్సర్లు 1600 కంటే పైన ఉన్నాయి. నెక్స్ట్ 45 స్క్వేర్ వచ్చనుకుంటే 2025 45 స్క్వేర్ 2025 అన్నప్పుడు 43 స్క్వేర్ ఇంకా చిన్నది అవ్వాలి డెఫినెట్ గా అంటే 2025 కన్నా చిన్నది అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1849. క్వశ్చన్ నెంబర్ 63. ఇది A² - B² ఫార్మేషన్ లో ఉంది అనుకుంటే A + B 53 + 43 96 97.3 A - B 10.1 సో యూనిట్స్ ప్లేస్ లో 3 రావాలి అంటే ఇది ఒక్కటే ఆన్సర్ కాదని చెప్పగలం. రైట్ చూద్దాం డెసిమల్స్ లాస్ట్ లో పెట్టేద్దాము 973 × 100 అంటే 97300 973 × 1 అంటే 973 రెండు డెసిమల్ ప్లేసెస్ పెట్టాలి 37 చూసొస్తే ఇది ఎలిజిబుల్ అయింది ఇది ఎలిజిబుల్ అయింది మిగతా రెండు కాకుండా పోయినాయి. నెక్స్ట్ 9 + 3 2 రావాలి అంటే ఇది ఆన్సర్ కాదు దెన్ ఆన్సర్ ఈస్ 982.73. క్వశ్చన్ నెంబర్ 64. జాగ్రత్తగా చూస్తే ఇది 11 మల్టిపుల్ ఇటు పక్క 11 లేదు కాబట్టి ఆన్సర్ లో 11 ఉండాల్సిందే ఆన్సర్ ఈ చాయిస్ 3. రైట్ 76% ఆఫ్ 112 - 42% ఆఫ్ 116 చేయగలిగింది ఏం లేదు ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయటమే. కావాలంటే వచ్చిన పాయింట్ ఏంటంటే ఇది 4 మల్టిపుల్ ఇది 4 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ 4 మల్టిపుల్ అవ్వాలి 4 మల్టిపుల్ అంటే ఇది 4 మల్టిపుల్ ఇది 4 ఇది ఒకటి కాదు ఇది కాదు ఇది 4 మల్టిపుల్ అంటే మూడు ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి కాబట్టి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. 76% క్యాలిక్యులేట్ చేయడానికి 75% క్యాలిక్యులేట్ చేసి తర్వాత 1% చేద్దాము. సో ఇప్పుడు దీనికి ఇంటూ 3/4 రాయాలి 4 2 times 8 times 28 × 3 అంటే 84. నెక్స్ట్ 1% అంటే 1.12 అంటే 85.12 ఫస్ట్ పార్ట్ అంతవరకు వచ్చింది. నెక్స్ట్ 42% ఆఫ్ 116 10% అంటే 11.6 నెక్స్ట్ 20% అంటేనేమో 23.2 40% అంటే 92. 10% అంటేనేమో 11.6 20% అంటేనేమో 23.2 నెక్స్ట్ మళ్ళీ డబుల్ చేస్తే 46.4 అది 40% వరకు వచ్చింది. 2% 1% అంటే 1.6 2% అంటేనేమో 2.32 యాడ్ చేస్తే 7 2 నెక్స్ట్ ఇంతవరకు సరిపోతుందేమో చూద్దాం 0 వచ్చింది 4 వచ్చింది 0 4 ఉండాలంట బ్యాడ్ లక్ రెండు ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ 8 బారోయింగ్ ఉంది కాబట్టి 4 - 8 అంటే 6 రావాలి ఆన్సర్ ఈస్ 36.40. క్వశ్చన్ నెంబర్ 66. సో స్క్వేర్ రూట్ లో నంబర్ అంటే ఇది కింద ఇచ్చిన నంబర్లో స్క్వేర్ నంబర్లు అవ్వాలి సింపుల్ లాజిక్ 3 జీరోలు ఉన్న నంబర్ స్క్వేర్ కాదు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటేనే స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 1 జీరో ఉంది కాబట్టి అది స్క్వేర్ కాదు అంటే 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి చెక్ చేద్దానండి 192 × 192 డివైడెడ్ బై 64 × 24/48 క్యాన్సిలేషన్ కొంతవరకు చేద్దాము 24 2 times క్యాన్సిల్ అవుతుంది 2 9 times 6 times 32 2 times 32 3 times next 2 96 times so 96 into 3 అంటే 8 వస్తుంది 8 ని స్క్వేర్ చేస్తే 4 రావాలి అంటే ఈ రెండు ఇది ఆన్సర్ కాదు అంటే ఈ రెండు ఆన్సర్లు అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఉంది ఇక్కడ ఒక 3 ఉంది అంటే ఈ నెంబరే 9 మల్టిపుల్ అంటే స్క్వేర్ చేస్తే కూడా డెఫినెట్ గా 9 మల్టిపుల్ అవ్వాలి దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9 8 + 2 10
14, 18, eligible. 9, 9, 8 plus 2, 10. This is not a multiple of 9. Then answer is choice 2. Question number 57. నంబర్లన్నీ ఒకలాగానే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేద్దాము. 65, 50, 0.7, 0.76 అంటే 0.7 వస్తేనే ప్రాబ్లము, అది కాకుండా ఇంకేదో వచ్చినా ప్రాబ్లం లేదు. అందుకని అంటే మూడో ప్లేస్ వరకు వెళ్తే కానీ ఆన్సర్ రాదు అనుకుంటూ బయలుదేరదాం. 55, 55, 110, 110 ప్లస్ 55, 165, 165 ప్లస్ 5, 170 అంటే 1.70 అంటే 0.7 వచ్చింది. బట్ క్యారీ ఓవర్ 1 ఉంది, గుర్తుపెట్టుకోండి. 1 plus 5, 6, 6 plus 5, 11, 11 plus 5, 16. So 6 రావాలి. So answer is going to be 626.70. 68. 21% of 1326 minus 17% of 932. So 0.2లు. సో ప్రాబ్లము 3 ఆన్సర్లు 2లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం రండి. 10% అంటే 132.6. 132 into 2 అంటే 20% క్యాలిక్యులేట్ చేద్దాం ముందు. 20% అంటేనేమో 265.2. 1% అంటేనేమో 13.26. యాడ్ చేస్తే 6, 4, నెక్స్ట్ 8, 7, 2, 274.46. నెక్స్ట్ 17%. 10% అంటే 93.2. నెక్స్ట్ 5% అంటే హాఫ్, 4 times 6 అక్కడికి 15% అయింది. 1% అంటే 9.32. 2% అంటే 18.64. 4, 12, 14, 1, 18, 10, 15. 158.44. 2 రావాలి, 0 రావాలి, 02 రావాలంట. 02 ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. 68 రైట్. సో చివరిలో 5 ఉంది కాబట్టి 5 ఉన్నాయే ఆన్సర్లు అవ్వాలి, అన్నిట్లోనూ 5 ఉంది. నెక్స్ట్ 9 మల్టిపుల్ అంటే రూట్ లో 9 మల్టిపుల్ అంటే బయటికి 3 మల్టిపుల్ డెఫినెట్ గా అవ్వాలి. 7, 8, 9 ఎలిజిబుల్. నెక్స్ట్ కాదు, ఇది ఎలిజిబుల్ కాదు, 2 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. నెక్స్ట్ 11 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? 121 వస్తుంది. 13 స్క్వేర్ అంటే 169 అంటే ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ 13.5. 70. 1331 అంటే 11. 1331 పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఈజ్ 11. 373 ఈజ్ 7. 11 minus 7 is 4. Under square root ante answer is 2. Question number 71. ఒకసారి చూద్దాము. ఇక్కడ డివైడెడ్ బై 100 రాస్తే 2 zeros పోతాయి. ఈ డివైడెడ్ బై 100 రాస్తే 2 zeros పోతాయి. నెక్స్ట్ 35 into 24 చూద్దాం రండి ఒకసారి. ఈ డెసిమల్ పోవాలంటే ఒక 5 ఒక 2 కొట్టేస్తాను. ఇదేమో 12, 7 అంటే 84. నెక్స్ట్ ఈ డెసిమల్ పోవడానికి మళ్ళీ 5 2 క్యాన్సిల్ చేస్తా. 5 9 times 2 16 times అంటే 144. ఒక్క నిమిషం చూద్దాము. అంటే 1140 డివైడెడ్ బై ఈ నెంబర్ రాయాలి 8. ఇక్కడ 5 మల్టిపుల్ కదా, ఇది డినామినేటర్ 5 మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72 చూద్దాం ఒకసారి. 7 into 1 7 plus 6 13/7 into 11/6 into 9/5 into 70/429 into 5. ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 ఉన్నట్టు ఉంది కదా, ఆ 5 ఎక్కడ పోవట్లేదు కదా. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 5. వన్ అండ్ ఓన్లీ చాయిస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. 73. 3 power something is 5 plus what అంటే 3 power something అవ్వాలి. అంటే కింద ఉన్న ఆన్సర్ ని దీనికి తెచ్చి యాడ్ చేస్తే 3 power something అవ్వాలి. 5 plus 3 8 కాదు. 5 plus 9 14 కాదు. 5 plus 4 9 ఎలిజిబుల్. 5 plus 8 13 కాదు. 17 కాదు. ఆన్సర్ ఈస్ 4. ఎందుకంటే
బేస్ త్రీ కనపడుతుంది అక్కడ 3 పవర్ సంథింగ్ యువతల నుంచి రావాలి అంటే 5కి ఏం యాడ్ చేస్తే 3 పవర్ సంథింగ్ వస్తుంది. ఒక్క చాయిస్, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. సో దీన్ని 4 పవర్ సంథింగ్ హోల్ పవర్ 2 అంట. అంటే రూట్ కట్టాలి, ఆ తర్వాత 4కి పవర్ ఏమవుతుందో చెక్ చేయాలి. బెటర్ ఆన్సర్ నుంచి చెక్ చేయటం. ఉన్నట్లో చిన్న నంబర్ నుంచి స్టార్ట్ చేస్తా. 2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 రాస్తే 4 పవర్ 4 అంటే 256. అంటే ఇది చాలా పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చిన్నది తీసుకుంటా, 4 పవర్ 8 అంటే ఇందాక 4 పవర్ 4 256 అన్నారు. 256 ఇంటూ 256. సో ఇంత నెంబర్ మల్టిప్లై చేయడం కష్టమైన విషయం. 250 ఇంటూ 250 అంటే 25,62500 వస్తుంది. దానికన్నా ఇది కొంచెమే ఎక్కువ ఉంది. సో 6 ఇంటూ 6 డెఫినెట్ గా 6 వస్తుంది. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4. క్వశ్చన్ నెంబర్ 75. రూట్ 7 is 2.65 అంట. 33 ఇంటూ 2.65 డివైడెడ్ బై 7 ప్లస్ 2.55. యాక్చువల్గా క్యాన్సిలేషన్ లేదు, ఇది అప్రాక్సిమేట్ చేయాలి. అప్రాక్సిమేట్ చేయమని అనలేదు కదండి, అనకపోయినా చేయాల్సిందే. చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 15 వస్తుంది. టేక్స్ టైం, నో షార్ట్ కట్. క్వశ్చన్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ.